నేను మొదటిసారిగా ఈ శాసనసభలో మాట్లాడే అవకాశం కల్పించినటువంటి మన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, అదే రకంగా మైదుకూరు నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, 22A ప్రభుత్వ భూమి మీద మాట్లాడే అవకాశం ఇచ్చేందుకు మీకు అందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అధ్యక్ష, మా నియోజకవర్గంలో డీకేట్ భూమి చాలా ఎక్కువ ఉంది అధ్యక్ష. మా మైదుకూరు నియోజకవర్గంలో 5 మండలాలు ఉన్నాయి అధ్యక్ష. 5 మండలాల్లో బ్రహ్మంగారి మఠం మండలంలో వైకాపా నాయకులు ప్రభుత్వ భూమిని ఈ 19 నుంచి 24 సంవత్సరం లోపల సుమారుగా చాలా ఆక్రమించారు. ఎగ్జాంపుల్ ఎందుకంటే భూమి ఉండేది 7,500 ఎకరాల భూమి ఉంటే ఆన్లైన్లో 14,000 ఎకరాలు ఆన్లైన్ ఎక్కించారు. ఆ రకంగా ఎక్కించిన దానివల్ల ప్రజలు ఒకరికొకరు నా భూమి ఎక్కడుంది, నా భూమి ఎక్కడుందని వాళ్ళే కొట్లాడుకునే పరిస్థితికి వచ్చింది. భూమి దగ్గర పోతే వైకాపా నాయకులేమో తెలుగుదేశం పార్టీ అనుకుంటే వాళ్ళు వీళ్ళ మీద గలాట పెట్టడం, కేసులు పెట్టడం, ఈ చాలా అక్రమంగా జరిగింది అధ్యక్ష. దీన్ని సవరించాలంటే మీ ద్వారా మంత్రులను కోరేది ఒకటే, మా కడప జిల్లాలో ఒక కమిటీ వేసి కలెక్టర్ ద్వారా దానిని క్లియర్గా విశదీకరించి డీకేట్ భూములు ఎంత ఉంది, అసైన్మెంట్ లేకుండా డీకేట్ భూములు ఆన్లైన్ చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉంది, డీకేట్ భూమి లేదు అసైన్మెంట్ భూములు లేకుండా ఎంక్రోచ్మెంట్ చేసుకున్నారు, ఊరికూరు అక్రమంగా ఎంక్రోచ్మెంట్ చేసుకుని వాళ్ళు కూడా ఆన్లైన్ ఎక్కించుకున్నారు. కొంతమంది డీఫార్మ్ ఉంది, అయినా ఒకరి పేరుతో డీఫార్మ్ ఉంటే వేరే వాళ్ళ పేరుతో ఆన్లైన్ ఎక్కించుకున్నారు. ఇవన్నీ ఎందుకంటే అధికారులు వాళ్ళ చేతులు ఉండరు కాబట్టి అధికారులకు వాళ్ళు మభ్యపెట్టి ఇవన్నీ చాలా అక్రమంగా భూములు ఎక్కించుకోవడం జరిగింది, ఆన్లైన్ ఎక్కించుకోవడం జరిగింది. ఇవన్నీ బీద ప్రజలకు న్యాయం జరగాలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మా నియోజకవర్గంలో చాలామంది ఉంటారు మేడం, బ్రహ్మంగారి మఠం మండలంలో వారికి న్యాయం జరగాల, ఒకరి భూమి ఒకరికి లేకుండా వాళ్ళకి సరిగా క్రమశిక్షణ ఉండాలంటే కన్నా ఒక కమిటీ వేసి మీ ద్వారా మాకు న్యాయం జరుగుతుందని చెప్పి ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం స్వామి. ఉన్నారు సిగ్నేచర్స్ పెట్టిన వాళ్ళు ఇంకా ఉన్నారు, వాళ్ళకి ఇవ్వకుండా మీకు ఇవ్వడం ధర్మం కాదు.